మళ్ళీ టర్కీ భారత్కి వెన్నుపోటు పొడిచింది. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. భారత్ సైన్యం టర్కీకి ఎలా ఎదురు దెబ్బతీసింది అనేది మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి అందరూ కూడా జై హింద్ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, భూమధ్య సముద్రం ఇప్పుడు అతి పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో ప్రస్తుతం ఉద్రిక్తత తన గరిష్ట స్థాయికి చేరుకుంది. భారత్, టర్కీ మధ్య జరుగుతున్న ఈ సంఘటనలో నాటో మూడో పక్షంగా రంగంలోకి దిగడంతో ప్రపంచం మొత్తం దృష్టి భూమధ్య సముద్రంపై నిలిచిపోయింది. టర్కీ మీడియా నుంచి అమెరికా వైట్ హౌస్ వరకు అందరి చూపు ఇప్పుడు ఈ ప్రాంతంపైనే. ఇంతకు ముందు తనను సముద్రంలో అత్యంత శక్తివంతమైన దేశంగా భావించి భారత్కు బెదిరింపులు గుప్పించిన టర్కీ ఇప్పుడు ఈ సంఘటనలో చిక్కుకుపోయింది. నాటో రాకతో ఈ ప్రాంతంలోని రాజకీయ, సైనిక దృశ్యం పూర్తిగా మారిపోయింది. గత 24 గంటల్లో నాటో భూమధ్య సముద్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇక్కడి పరిస్థితి తలకిందులైంది. ఇంతకుముందు భారత్కు మాత్రమే కాదు, ఇప్పుడు టర్కీకి కూడా అదే స్థితి ఏర్పడింది. భారత్పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు టర్కీ చేసిన ప్రయత్నాలు ఇప్పుడు తనపైనే తిరిగిపడ్డాయి. నాటో గతంలో భారత్పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, భారత్ అలాంటి తప్పిదాలు చేయలేదని చెప్పింది. కాని ఇప్పుడు నాటో తన వైఖరిని మార్చేసింది. సుమారు 150కి పైగా నాటో యుద్ధనౌకలు భూమధ్య సముద్రంలో మోహరించాయి. గిబ్రాల్టర్ జలసంధి, సూయజ్ కాలువ, ఈ రెండు కీలక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను నాటో పూర్తిగా ముట్టడి చేసింది. అంతేకాదు, తన అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని కూడా ఇక్కడ దింపింది. నాటో రాక అంటే నేరుగా అమెరికా రాక అని అర్థం. ఇది భారత్కు ఆందోళన కలిగించే విషయం. టర్కీ తన రక్షణ కోసం ఈ సంఘటనను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. నాటో రాకతో దాని ఉద్దేశాలు స్పష్టమయ్యాయి. యుద్ధనౌకలు ఒకదానికొకటి ముఖాముఖిగా నిలిచాయి. ఉద్రిక్తత శిఖరాగ్రానికి చేరింది. ఒకవైపు టర్కీ, మరోవైపు భారత్, మూడోవైపు నాటో, ముగ్గురూ ఎదురెదురు. టర్కీకి నాటో తనతో ఉంటుందని అనుకుంది. కాని ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. నాటో ఎవరితోనూ లేదు. భారత్తో కాదు, టర్కీతో కాదు. బదులుగా నాటో తన సొంత ఎజెండాను మొదలుపెట్టింది. తాజా అప్డేట్ ప్రకారం భారత్ ఈ విషయంలో భారీ అడుగు వేసింది. భూమధ్య సముద్రంలో ఇంతవరకు అత్యంత కఠినమైన సైనిక చర్యను అమలు చేయాలని నిర్ణయించింది. అయితే మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కావున వీడియోను చివరి వరకు చూడండి మరియు అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, భారత్ తన దౌత్య సామర్థ్యంతో పాటు సైనిక శక్తిని భూమధ్య సముద్రంలో బలంగా ప్రదర్శిస్తోంది. ప్రపంచం అనుకుంది నాటో రాకతో భారత్ వెనక్కి తగ్గి తన యుద్ధనౌకలను తిరిగి తీసుకువెళ్తుందని. కాని భారత్ అలాంటి ఆలోచనలో లేదు. భారత్ చేస్తున్నది ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ సాధన కోసం కామెంట్ బాక్స్లో ఒక జై హింద్ రాయండి. మీరు దేశంలో ఏ నగరం నుంచి, ఏ ప్రాంతం నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్లో తప్పక రాయండి. బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మీకు సరైన సమాచారం సరైన సమయంలో అందుతుంది. ఫ్రెండ్స్, నిజానికి చెప్పాలంటే టర్కీ మొత్తం విషయాన్ని చెడగొట్టింది. నాటోతో కలిస్తే భారత్ను సులభంగా ఓడిస్తామని అనుకుంది. కాని టర్కీ ప్లాన్ పూర్తిగా విఫలమైంది. నాటో రాకతో భారత్కు కూడా కలవరపరిచింది. కాని నాటో భారత్పై చర్యలు తీసుకోదని చెప్పింది. అయితే అమెరికా రంగప్రవేశంతో సీన్ మారిపోయింది. ఇంతవరకు నాటోలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు నిర్ణయాలు తీసుకున్నాయి. కాని ఇప్పుడు నాటోలో అతి ముఖ్యమైన సభ్యుడైన అమెరికా రంగంలోకి దిగింది. దీంతో నాటో వైఖరి మారిపోయింది. రక్షణ కోసం వచ్చిన నాటో ఇప్పుడు దూకుడుగా వ్యవహరిస్తుంది. భూమధ్య సముద్రాన్ని రక్షిస్తామని చెప్పిన నాటో ఇప్పుడు తన ఉద్దేశాలను మార్చేసింది. యుద్ధనౌకలతో సముద్రాన్ని ముట్టడి చేసింది. ఇది నాటో తీసుకున్న అతి పెద్ద చర్య. భారత్ అభిప్రాయం ప్రకారం గత 24 గంటల్లో నాటో సానుకూల చర్యలు తీసుకుంటుందని అనుకుంది. కాని నాటో అకస్మాత్తుగా వ్యూహం మార్చి యుద్ధనౌకలతో సముద్రాన్ని ముట్టడి చేసింది. ఇప్పుడు ఎవరూ సముద్రంలోకి రాలేరు, బయటకు వెళ్లలేరు. భారత్కు చెందిన 4 యుద్ధనౌకలు, టర్కీ యుద్ధనౌకలు ఇక్కడ ఉన్నాయి. కాని నాటో అత్యధిక యుద్ధనౌకలను, సుమారు 20,000 సైనికులను మోహరించింది. దీని అర్థం
నాటో పెద్ద కుట్ర రచిస్తోంది. టర్కీ ప్లాన్ విఫలమైంది. నాటో చేతిలో ఇప్పుడు పూర్తి నియంత్రణ ఉంది. వాళ్ళ ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. ఇంతకు ముందు సముద్రంలో రాకపోకలు స్వేచ్ఛగా సాగేవి. కాని ఇప్పుడు నాటో దానిపై ఆధిపత్యం కోరుకుంటోంది. నాటో అనుకుంది, సాధారణంగా రాకపోతే ప్రపంచం వ్యతిరేకిస్తుందని. కాని ఉద్రిక్తత సమయంలో రాకపోతే నియంత్రణ పేరుతో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటుందని. అమెరికా అధ్యక్షుడు పలు దేశాలతో సమావేశమే భూమధ్య సముద్రంలో నాటో శాశ్వత సైనిక స్థావరం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది ప్రవేశ, నిష్క్రమణలను నియంత్రించడమే కాదు, వాణిజ్య మార్గాలను కూడా పర్యవేక్షిస్తుంది. దీంతో వివాదం మరింత ముదిరింది. ఈ మార్గం ఇంతవరకు స్వేచ్ఛగా ఉండేది. దీని స్వేచ్ఛ కోసం భారత్, టర్కీతో ఈ సంఘటనలో ఉంది. ఇప్పుడు నాటో దానిపై ఆధిపత్యం కోరుకుంటోంది. వాస్తవానికి ఇదంతా అమెరికా వ్యూహం. భూమధ్య సముద్రం ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య మార్గం. అమెరికా దీన్ని నియంత్రిస్తే అది భారత్కు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి దెబ్బ. భవిష్యత్తులో కొన్ని దేశాలు మాత్రమే ఈ మార్గాన్ని ఉపయోగించగలవు. అమెరికా తన ఇష్టానుసారం నడిపిస్తుంది కాని దీనికి వ్యతిరేకంగా భారత్ గళం విప్పింది. ఎవరైనా నాటో, టర్కీ, అమెరికా భూమధ్య సముద్రంలో వర్చస్వం స్థాపించడాన్ని భారత్ అనుమతించదని స్పష్టం చేసింది. ఈ పరిస్థితిలో రష్యా, ఇజ్రాయెల్ భారత్కు మద్దతు ప్రకటించాయి. అందరూ అనుకున్నారు, నాటో వస్తే భారత్, టర్కీ వివాదం శాంతించి టర్కీకి మద్దతుగా భారత్ను బయటకు పంపేస్తుందని. కానీ అలా జరగలేదు. నాటో తన వ్యూహం మార్చడంతో ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. రష్యా భారత్తో నిలబడుతుందని, అవసరమైతే భూమధ్య సముద్రం యుద్ధభూమి అవుతుందని. పలు దేశాలు నాటోను వ్యతిరేకిస్తున్నాయి. టర్కీ భూమధ్య సముద్రంలో అక్రమంగా ఏర్పాటు చేస్తున్న పోర్టును నాటో తన నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తోంది. ఈ పోర్టు సముద్ర వ్యవస్థను నియంత్రించే కీలక స్థానంలో ఉంది. కాని ఈ నావల్ బేస్ ఇప్పుడు భారత్ నియంత్రణలో ఉంది. 4 యుద్ధనౌకలతో భారత్ దీన్ని కాపాడుతోంది. ఎవరికి? నాటోకైనా ఈ నియంత్రణ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం 3 పక్షాల మధ్య ఉద్రిక్తత ఉంది. నాటో సముద్రాన్ని ముట్టడి చేస్తోంది, కాని భారత్ దీటుగా నిలబడుతోంది. భారత్ తన అతిపెద్ద యుద్ధనౌకలను ఎర్ర సముద్రం ద్వారా భూమధ్య సముద్రంలోకి పంపుతోంది. భారత్ ఒంటరిగా లేదు. ప్రపంచంలోని పలు శక్తులు దీనికి మద్దతిస్తున్నాయి. అమెరికా వ్యూహం విఫలమయ్యేలా చేయడానికి భారత్ సిద్ధమైంది. అమెరికా ముందుగా టర్కీని రెచ్చగొట్టి భారత్ను సవాలు చేయించింది. టర్కీ చిక్కుల్లో పడినప్పుడు నాటోను పలవడం, నాటో వెనుక అమెరికా రంగంలోకి దిగడం, ఇది అమెరికా వ్యూహం. కాని భారత్ దీన్ని తిప్పికొడుతోంది. ఈ నావల్ బేస్ ఉండదు, సముద్రంపై ఆధిపత్యం ఉండదని భారత్ స్పష్టం చేసింది. భారత్ సుమారు 150 దేశాల మద్దతు సేకరించి మెడిటరేనియన్ సీకి రక్షణ ఇచ్చే సైన్యాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ సైన్యం మార్గాలను క్లియర్ చేస్తుంది. టర్కీ, అమెరికా వంటి దేశాలు స్పై యుద్ధనౌకలతో సముద్రాన్ని, వాణిజ్యాన్ని నియంత్రించాలని చూస్తున్నాయి. సముద్ర దొంగల సమస్య కూడా ఇక్కడ ఎక్కువ. భారత్ ఐక్యరాజ్యసమితిలో ఈ విషయాన్ని లేవనెత్తింది. భూమధ్య సముద్రం ఎవరి సొంతం కాదని, ఎవరి ఆధిపత్యాన్ని అనుమతించమని స్పష్టం చేసింది. చైనా, రష్యా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మయన్మార్, వియత్నాం వంటి దేశాలు భారత్కు మద్దతు ప్రకటించాయి. భారత్ శక్తి ఇప్పుడు దాని సైనిక బలంతో పాటు ఈ దేశాల మద్దతుతో మరింత బలపడింది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.